ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏటుకూరు బైపాస్ రోడ్డు దగ్గర చీలి సింగయ్య అనేటువంటి వ్యక్తి మరణించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు జరిగిన యొక్క దుర్ఘటనకి మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు 10 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వడానికి కోసం అని చెప్పి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు, అలాగే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు, అలాగే మా ఇన్ఛార్జ్ విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మోదిగి వేణుగోపాల్ రెడ్డి గారు, నూర్ ఫాతిమా గారు, అలాగే కోటేశ్వరరావు గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ కుటుంబాన్ని పరామర్శించి ఈ 10 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఇది ఒక్క విషయమే కాదు, రానున్న రోజుల్లో కూడా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వెళ్తూ ఉంటే స్వాగతం పలకాలనేటువంటి అభిమానంతో ఒక మాదిగ కులస్తుడు రెక్కాడితే డొక్కాడిని కుటుంబం కూడా ఆ రోజు పని మానుకొని జగన్మోహన్ రెడ్డి గారి స్వాగతం పలకాలని ఒక ఉత్సాహంతో వచ్చి మరణించడం బాధాకరం. అందుకని ఈ రోజున ఇటువంటి అభిమానులు సంపాదించుకున్నటువంటి నేను అటువంటి వాళ్ళని మర్చిపోకూడదు, ఆ కుటుంబాలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు స్పందన తోటి ఈ రోజున మేమందరం నాయకులు మీ ముందుకు వచ్చాం. చాలా విలువైనటువంటి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి బాగా ఉపయోగపడతాయి. మీరందరూ వెళ్ళి ఇచ్చిరండి, ఆ కుటుంబానికి అండగా ఉండండి. రాబోయే రోజుల్లో ఇటువంటి అనుకోని ప్రమాదాలు జరిగినా కూడా ఈ పార్టీ అండగా ఉంటుందని ఒక ధైర్యం చెప్పండి అని చెప్పి అంబటి రాంబాబు గారిని, లేదా అప్పిరెడ్డి గారిని, బల్సాని కిరణ్ గారిని, అట్లాగే నూర్ ఫాతిమా గారిని, మా కోటేశ్వరరావు గారిని, వెంకటపాటి గారిని, అందరినీ, మా శ్రీనివాసరెడ్డి గారు మండల పార్టీ ప్రెసిడెంట్ గారిని అందరినీ ఇక్కడ పంపించారు. ఇదొక ధైర్యం. ఈ కుటుంబం ఇటువంటి పార్టీలో ఉండటం, మేము చేసుకున్న పూర్వజన సుకృతం అనేటువంటి భావన కలగజేసే విధంగా ఈ పార్టీ స్పందించింది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా ఇంత స్పీడ్గా స్పందించడం లేదు. అందుకని మరొకసారి చీలి సింగయ్య గారి కుటుంబానికి అండగా ఉంటాం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి ఒక మనోధైర్యాన్ని పిలుస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భావిస్తూ డెఫినెట్ గా ఇదే స్ఫూర్తితోటి రాబోయే 4 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం. మరి దానికి మేమంతా కూడా కలిసి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.